ఆయన అడిగితే నా ప్రాణాలు కూడా ఇస్తాను. బైక్ ఎక్కు. ఎక్కడికి సార్? ఎక్కువ చెప్తాను. సింధు, నేను ఇక్కడున్న 4 రోజులు నీకిష్టమైన వంట చేసి పెడతాను. నువ్వు విశ్రాంతి తీసుకోవే. ఎందుకమ్మా? అక్కడ ఎలాగో నీకు వంట తప్పదు, ఇక్కడ కూడానా? నేనే వంట చేస్తాను, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. నా చేత్తో నీకు కాస్త వంట చేసి పెడితే నాకు తృప్తి. బాగుందమ్మా, చాలా బాగుంది. మీరున్న 4 రోజులు మీ అమ్మాయిని ఏ పని చేయనీయకుండా కూర్చోబెట్టి చేసి పెడతారు. దాంతో బద్ధకం పెరిగి సోమర్తనం అలవాటైపోతుంది. మీరు వెళ్ళిపోయాక సింధుకు ఏ పని చేయబుద్ధి కాదు. అప్పుడు ఇంటి పనులన్నీ నేను నెత్తినేసుకొని చేసుకోవాల్సి వస్తుంది. ఇది మీరు మాకొచ్చి చేసి పెట్టిన ఉపకారం. ఏమిటండి అలాగంటారు? 4 రోజులు రెస్ట్ తీసుకుంటే సింధు సోమరిపోతే అయిపోతుందా? తల్లి కళ్ళ ముందుంటే ఏ కూతురైనా అంతే. ఏంటి మీ సమస్య? నాతో చెప్పండి, చిటికలో సాల్వ్ చేస్తా. వచ్చారా? మీరింకా రాలేదేంటో అనుకుంటున్నాను. ఇప్పుడు సింధుకి కొండంత బలం. అదేం కాదు మావయ్య, నేను వంట చేస్తాను, నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో అంది మా అమ్మ. మీరు వంట చేయడం ఏంటని అత్తయ్య అన్నారు. అవునండి, చుట్టుగా 4 రోజులు ఉండిపోవడానికి వచ్చారు ఆవిడ. ఆవిడ చేత వంట చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి? అవునవును, నువ్వు ఎలా చెప్తే అలాగే రాజ్యం. అబ్బా, ఎన్నాళ్ళకన్నారు ఆ మాట? సరే సరే, విషయం ఏంటో చెప్పు. అన్నయ్య గారు, ఇది పరాయిల్లని నేను అనుకోవట్లేదు. అందుకనే స్వతంత్రంగా వంట చేస్తానన్నాను. ఇది తప్ప? మీరే చెప్పండి. తప్పేం కాదమ్మా. అదేమిటండి ఎలా మాట్లాడతారు? గెస్ట్ల చేత ఎవరైనా వంట చేస్తారా? ఈ ఇంట్లో వంట చేయడం అంటూ జరిగితే ఈ ఇంటి యజమానురాలుగా నేను చేయాలి, ఇంటి కోడలుగా సింధు చేయాలి. లేదంటే ఇంటికి మగదిక్కుగా నేను చేయాలి. అంతేగాని ఆవిడ వండడం మనం కూర్చొని తినడం మర్యాదగా ఉంటుందా? మీరే చెప్పండి. అనసూయమ్మ గారు, ఈ విషయంలో మా రాజ్యం చెప్పింది 100% కరెక్ట్. అలాగని భర్త పైన దుఃఖంలో ఉన్న సింధు చేత వంట చేయించు తినడం మాకు మాత్రం సిగ్గుగా ఉండదా? మీకే కాదమ్మా, సింధు చేత ఇంట్లో పనులు చేయించడం మాకు బాధగానే ఉంది. అందుకే మరొక పెళ్లి చేసుకొని సింధుని ఇంట్లోంచి వెళ్ళమని, కొత్త జీవితం ప్రారంభించమని ఎన్నో విధాలు చెప్పి చూశాను. కానీ సింధు వినట్లేదు. బాగుంది మావయ్య, చివరికి అటు తిప్పి ఇటు తిప్పి విషయం నా పెళ్లి దగ్గర తీసుకొచ్చారా? నీ మంచి కోరేవారు ఎవరైనా ఇలాగే చేస్తారు సింధు. చూశారా అనసూయమ్మ గారు, పెళ్లి మాట ఎత్తితే ఎలా వెళ్ళిపోయిందో. ఈ పెళ్లి విషయంలో మీరైనా సింధుకి నచ్చ చెప్పండి. వంట సంగతి మా రాజ్యం చూసుకుంటుంది. మీరు సింధు దగ్గరికి వెళ్ళండి. ఏంటి అలా చూస్తావు? నీ చేతి వంట తిని చాలా సంవత్సరాలైంది. చక్కగా వంకాయ కూర, ములక్కాళ్ళ సాంబార్ చేసి పెట్టు, వచ్చి తింటా. మావయ్య, రామ్మా, కూర్చో. ఇందులో సెక్షన్ 412 గురించి రాశారు, కాస్త వివరంగా చెప్తారా? అది 412 అంటే మిస్టర్ ధర్మతేజ, నువ్వు వస్తావని నాకు తెలుసు కళ్యాణ్ రాముడు. గుమ్మం దగ్గరే ఆగిపోయామే, రా.
నేను ఆ రోజే చెప్పాను మహాలక్ష్మిని నిర్దోషిగా విడుదల చేస్తానని. అన్నట్టుగానే మహాలక్ష్మి నిర్దోషిగా విడుదలైంది. ఆపండి మీ మాటలు. ఏ నువ్వు ఇంకా మహాలక్ష్మిని నిర్దోషిగా నమ్మలేవా? ఇప్పుడే కాదు, ఎప్పుడు నమ్మను. నిజాలని నమ్మలేకపోవడం నీ మూర్ఖత్వం. ఏంటి నిజం? ఆ? ఏంటండి నిజం? నరసింహ, ఒకప్పుడు వివేక్ని హత్య చేసింది ఈ నరసింహేనని ఇతని చేత ఒప్పించి మహాలక్ష్మిని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు వివేక్ని హత్య చేసిన నరసింహ కాదు, అతని హత్యకు అతనే బాధ్యుడని చట్టాన్ని నమ్మించారు. ఇప్పుడు చెప్పండి, ఏది నిజం? వివేక్ హత్యకు వివేకే బాధ్యుడన్నది నిజం. అయితే ఆ రోజు నరసింహ కోర్టులో లొంగిపోవడం అబద్ధమే కదా? వాలిని చంపటానికి శ్రీరామచంద్రుడు చెట్టును ఆశ్రయించినట్టు మహాలక్ష్మిని కాపాడటానికి నేను ఈ నరసింహాన్ని అడ్డం పెట్టుకుని అబద్ధాన్ని ఆశ్రయించాను, నిజం నిరూపించాను. ఇప్పుడు మాత్రం మీరు ఆడిస్తున్న సంజయ్ నాటకం నిజమని ఎలా నమ్మేది? మహాలక్ష్మి మామగారిగా నేను అబద్ధం వాడుతున్నానని అనుకోవచ్చు, కానీ మహాలక్ష్మిని విడిపించడం కోసం సంజయ్ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. హ, మీరు అడిగితే ప్రాణాలైనా ఇస్తానన్నాడు ఈ నరసింహ. అలాగే మీ మాటల గారడికి లొంగిపోయి సంజయ్ కూడా మీకు ఫేవర్గా ఒప్పుకుని ఉండొచ్చు కదా. అనుమానం, అపోహ నీ కళ్ళకు పొరలు వేశాయి. అందుకే నువ్వు నిజాన్ని చూడలేకపోతున్నావు, వినలేకపోతున్నావు, నమ్మలేకపోతున్నావు. ఆపండి. మీ తెలివితేటలతో చట్టాన్ని తప్పుదోవ పట్టించి హంతకురాలైన మహాలక్ష్మిని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చారు. మోసంతో నిజాన్ని నిరూపించలేం కళ్యాణరాముడు. సత్యాన్ని, ధర్మాన్ని కాపాడలేం. మహాలక్ష్మి నిరపరాధి కనుకనే నిర్దోషిగా విడుదలైంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. సత్యం, ధర్మం, నిజం వాటి గురించి మీరు మాట్లాడుతున్నారా? హ? అమ్మని మోసం చేసి మీరు ఇంటి నీడని చేరినప్పుడే మీ సత్యం, ధర్మం ఏంటో నాకు అర్థమైంది. మీ ప్రవర్తన తప్పు కనుకే తప్పు చేసిన ఈ మహాలక్ష్మికి సపోర్ట్గా నిలబడ్డారు. ఓ నేరస్తురాలకు శిక్ష పడకుండా చేసి మీరు నేరస్తులను నిరూపించుకున్నారు. ఈ లోకం దృష్టిలో, చట్టం దృష్టిలో మహాలక్ష్మి హంతకురాలు, నేరస్తురాలు కాకపోవచ్చు. కానీ నా దృష్టిలో మాత్రం మహాలక్ష్మి ఎప్పటికీ హంతకురాలే, నేరస్తురాలే. అబ్బాయి గారి మాటలకు బాధపడుతున్నారు సార్? లేదు నరసింహం, బాధల్ని జీర్ణించుకోవటం నాకు అలవాటైపోయింది. చూడు, ఇంటి దగ్గర నీ భార్య పిల్లలు ఎదురు చూస్తుంటారు. నువ్వు తొందరగా వెళ్ళు. వస్తాను సార్. ఆ నరసింహ, ఇది ఉంచు. అయ్యో, డబ్బెందుకు సార్? మీరు చేసిన మేలుకి. ఇప్పుడు ఆ విషయాలని ఎందుకు? ఇన్ని రోజులు జైల్లో ఉన్నావు, సంపాదన లేదు కదా, ఖర్చులుకుంటాయి. ఉంచుకో. ఊరెళ్ళగానే ఫోన్ చేయి, అవసరమైతే మళ్ళీ పిలుస్తాను. అలాగే, వస్తాను. వస్తానమ్మా. నా కోసం జైలు శిక్ష అనుభవించావు. నీ మంచితనాన్ని నేనెప్పుడూ మర్చిపోను. అంత మాట అనకమ్మా. ఇలాగైనా అయ్యగారు రుణం కాస్తైనా తీర్చుకున్నందుకు అది చాలు ఈ జన్మకి. వస్తానమ్మా. మంచిది. ఏ రక్త సంబంధం లేని ఈ నరసింహం మిమ్మల్ని నమ్ముతున్నాడు. కానీ మీ రక్తం పంచుకు పుట్టిన మీ అబ్బాయే మిమ్మల్ని నమ్మటం లేదు. చూస్తుంటే చాలా బాధగా ఉంది మావయ్య. అది కళ్యాణరాముని దురదృష్టం కాదమ్మా, నా దురదృష్టం. తల్లి సత్యం, తండ్రి నమ్మకం అంటారు. ఆ నమ్మకానికి నేను దూరమయ్యాను. బాధపడద్దు మావయ్య. మీ ధర్మం, న్యాయమే తిరిగి మనందరినీ కలుపుతుంది. నాకా నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనేనమ్మా రోజు ఆశగా ఎదురు చూస్తున్నాను. ఆ రోజు తొందరగా రావాలి.
సింధు, ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. మీ అత్తయ్య గారన్న మాటలకి నేనేమీ బాధపడలేదులే. ఎందుకమ్మా అబద్ధం చెప్తావు? బాధపడకుండా ఉండటానికి నువ్వేమైనా చిన్నపిల్లవా? నువ్వు మా అత్తగారు వయసుదానివే కదా. సాయపడాలనొచ్చి మాట పట్టు ఎంత బాధో నాకు తెలుసు. పోనీలే సింధు, ఆడపిల్లనిచ్చుకున్నాక ఇవన్నీ మామూలే. అది సరే గాని నేనొక్క మాట అడుగుతాను, ఏమీ అనుకో కదా? నేనేమనుకుంటానమ్మా, చెప్పు. అది అది చెప్పమ్మా, పర్వాలేదు. మీ మామగారు చెప్పినట్టు నువ్వు మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోకూడదు? అమ్మా, అవును సింధు, ఈ రోజుల్లో అదేం పెద్ద తప్పు విషయం కాదుగా. తప్పో ఒప్పో అది నాకు అనవసరం అమ్మా. నాకు మరో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏ, ఎందుకు ఇష్టం లేదు? ఇప్పుడు నీకు అంత వయసు ఏమైందని? అసలు నీ వయసు వాళ్ళకి ఇంకా పెళ్ళే కాలేదు, తెలుసా? అలా అని ఆత్మవంచన చేసుకోమంటావమ్మా? ఇందులో ఆత్మవంచనే ఉందే. అమ్మా, ఒకసారి ఇలాగే అన్నయ్య నా దగ్గరికి పెళ్లి ప్రస్తావన తీసుకొని వచ్చాడు. తన మాట వినలేదని మా మామగారి చేత కూడా చెప్పించాడు. అన్నయ్య చెప్పినా, నేను చెప్పినా, మీ మామగారు చెప్పినా నీ మంచి కోసమే. బాగుందమ్మా, మీరు చెప్పేది చాలా బాగుంది. దీనికి భర్త పోయి ఏడాదైనా కాలేదు, అప్పుడే దీనికి మరో పెళ్లి చేయాలని వచ్చేశారు. ఇందులో తప్పే ఉందండి? అవునులేండి, ఏ తప్పు చేయని మహాలక్ష్మికి విడాకులిచ్చేసి మీ అబ్బాయికి మరో పెళ్లి చేసిన వాళ్ళు. మీకు ఏది తప్పు లేదు. ఇలా వెటకారంగా మాట్లాడడం మర్యాద కాదు. అమ్మా, నువ్వు కాస్త మౌనంగా ఊరుకుంటావా? నువ్వు ఉండు సింధు, నేనేం మీ అత్తగారితో అమర్యాదగా మాట్లాడలేదు. ఇలా అడుగుతున్నాను కాదు కానీ, మీ అబ్బాయి బదులుగా మా సింధు చచ్చిపోయింటే ఈ పాటికి మీ అబ్బాయికి మరో పెళ్లి చేసేవారు కదా. అందరూ మీలాగే ఉంటారని అనుకోవద్దు. భర్త పోయి దుఃఖంలో ఉన్న కూతురికి కాస్త ధైర్యం చెప్పడానికి వచ్చారేమో అనుకున్నాను గాని ఇలా దీనికి మరో పెళ్లి చేయాలని వచ్చారని అనుకోలేదు. మీ కోడలికి మరో పెళ్లి చేయాలనే ఆలోచన మీ భర్తకే ఉంది. తల్లిగా నేను ఆలోచించడంలో తప్పే ఉంది? తప్పు చేసిన ప్రతి వాళ్ళు తమ తప్పును తమరే సమర్థించుకుంటారు. ఇందులో సమర్థించుకోవడానికి ఏముంది? చిన్న వయసులో భర్త పోవడం ఎంత బాధాకరమో మీకేం తెలుస్తుంది? భర్త విలువ గురించి మీరు నాకు చెప్తున్నారా? నిజమే మరి, మీ అనుభవం అలాంటిది. అందుకే కూతురికి బాగా నూరిపోస్తున్నారు. స్వరాజ్యం గారు, ఏ పౌరుషం పొడుచుకొచ్చిందా? నేనన్న దాంట్లో తప్పేం లేదే. ఈ ఇంట్లో కోడలే దండగా అనుకుంటే దానికి తోడు తల్లి కూడా తయారైంది. కర్మో కర్మని. సింధు, నువ్విక్కడ సుఖంగా ఉన్నావు అనుకున్నానే కానీ ఇంత చిత్రవద అనుభవిస్తున్నావు అనుకోలేదు. రామ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం. లేదమ్మా, నేను నా భర్త ఈ ఇంట్లో కలిసి కాపురం చేశాం. ఈ జ్ఞాపకాల నుంచి బయటికి రాలేను. నిన్ను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది సింధు. లేదమ్మా, నాకు ఇది అలవాటైపోయింది. అనవసరంగా నిన్ను బాధ పెడుతున్నాను. అమ్మా, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేవా?
నా భర్తే బతికుంటే ఈరోజు ఆవిడ చేత మా అమ్మ ఇన్ని మాటలు పడే పరిస్థితి వచ్చేదే కాదు. దీనంతటికీ కారణం ఆ మహాలక్ష్మి.